సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సరం సెప్టెంబర్ మాస ఫలితాలకు స్వాగతం. ఈ సెప్టెంబర్ మాసంలో ఒక్కొక్క రాశి వారికి చెప్తూ మనం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసే ముందు గ్రహస్థితి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహు, 7వ స్థానంలో బృహస్పతి, 8వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో బుధుడు ఉన్నాడు, 10వ స్థానంలో రవి, 11వ స్థానంలో శుక్ర, కేతువులు ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి 4వ తారీఖు దశమ స్థానంలోకి, అలాగే 24వ తారీఖు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. శుక్రుడు 17వ తారీఖు ద్వాదశంలోకి రావడం జరుగుతుంది. రవి ఏకాదశంలోకి 17వ తారీఖు రావడం జరుగుతుంది. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ మాస ప్రారంభం నుంచి కూడా మానసిక ఒత్తిడి, శారీరక అలసట, చికాకు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా కోపం రావడం, దానివల్ల శత్రువులను పెంచుకోవడం అయితే జరుగుతుంది. కొంత సంయమనంతో ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. సమస్యలన్నా కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దీర్ఘకాలిక వ్యాపార పెట్టుబడులు కానీ, అలాగే స్థలాల మీద పెట్టుబడులు కానీ పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో ప్రయత్నాలు చేయండి, అనుకూలిస్తుంది. ఇక విద్యార్థులకైతే పంచమాధిపతి సప్తమంలో ఉండడం వల్ల మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ప్రస్తుతం మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ఆటంకాలు అయితే ఉంటాయి. విద్యార్థులు కొన్ని రకాల పరీక్షలు ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. అయితే కొంత అధిక శ్రమ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆశించినంత గొప్పగా రాకపోవచ్చు, అయినప్పటికీ కూడా విజయాలు సాధిస్తారు. ఇక రుణాలు అనేటివి కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. సంతానపరమైన విషయాలలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. స్నేహితులు వల్ల కొంత తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా ద్వాదశంలో దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో సంచరించడం వల్ల ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. శారీరకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి అనేది ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలతో పాటు వృత్తి విద్యలు, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారు, ఉద్యోగ రంగంలోని వారు కూడా మంచి విజయాలు సాధిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి పూర్వార్ధంలో విజయాలు దక్కే అవకాశం ఉంది. ఉత్తరార్ధంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, విలాసవంతమైన విహారయాత్రల వల్ల అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే నవగ్రహ పాశ్వత అభిషేకం చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు.